గాజాలో శాంతి నెలకొల్పేందుకు ఏర్పాటు చేసిన శాంతి మండలిలో భాగస్వామి కావాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్కు ఆహ్వానం పంపారు. గాజాలో కొనసాగుతున్న సంఘర్షణకు ముగింపు పలకడం, శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ బోర్డుని ఏర్పాటు చేసినట్టు వైట్ హౌస్ తెలిపింది. 2 భాగాలుగా ఉండే ఈ బోర్డులో ప్రధాన విభాగానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ బోర్డుగా ఉండే 2వ మండలి సలహాదారుగా వ్యవహరించనుందని వైట్ హౌస్ ప్రకటించింది. గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత అక్కడ పరిపాలనను పర్యవేక్షించేందుకు, శిథిలమైన భవనాల్ని పునర్నిర్మించేందుకు, అంతర్జాతీయ వనరుల్ని సమీకరించేందుకు ఈ బోర్డు ఒక తాత్కాలిక పరిపాలనా యంత్రాంగంగా పనిచేస్తుంది. అయితే ఈ బోర్డులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా, జారెడ్ కుష్నర్ వంటి వారు సభ్యులుగా ఉన్నారు. అయితే ఇందులో భారత్ ని కూడా భాగం చేస్తే మంచిదని భావించిన ట్రంప్ ప్రధానికి ఆహ్వానం పంపారు. మరోవైపు పాకిస్తాన్ కూడా ట్రంప్ ఆహ్వానం పంపారు. ఈ మేరకు ట్రంప్ నుంచి తమకు ఆహ్వానం అందిందని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా స్పష్టం చేసింది. పాకిస్తాన్ తో పాటు 11 దేశాలకు ట్రంప్ ఆహ్వానం పంపించారు. ఈ లిస్టులో అర్జెంటీనా, టర్కీ, ఈజిప్ట్, జోర్డాన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, మొరాకోలున్నాయి. ఇక ఏళ్ల పాటు సాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ మధ్య గాజా స్ట్రిప్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 21 సూత్రాలతో ఒక శాంతి సూత్రాన్ని రూపొందించారు. గాజాలో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆ ప్రాంతానికి భారత్ సాయం చేస్తోంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఎప్పటికప్పుడు ఆందోళన చెందుతోంది. ఇక శాంతియుత చర్యలకు, టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు భారత్ ఎప్పుడూ ముందుంటుంది. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు సఫలం కావాలని ఇప్పటికే భారత్ పిలుపునిచ్చింది. ఈ మేరకు టెర్రరిజం ఎలాంటి రూపంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సహించేది లేదని ప్రధాని మోదీ గతంలోనే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఇప్పటికే ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. గాజాని ఉగ్రవాద రహిత ప్రాంతంగా మార్చడం, బందీలను విడుదల చేయడం, ఆ ప్రాంతాన్ని ఒక రివేరా తరహాలో ఆర్థిక హబ్గా తీర్చిదిద్దడం ఈ ప్లాన్లోని ముఖ్యమైన అంశాలుగా తెలుస్తోంది. భారత్ ఈ బోర్డులో చేరడం ద్వారా గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకగా నిలవడమే కాకుండా మధ్యప్రాచ్య రాజకీయాల్లో తన పట్టును మరింత పెంచుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రధాని మోదీకి అందిన ఈ ఆహ్వానంపై భారత విదేశాంగ శాఖ సమాలోచనలు జరుపుతోంది. ప్రపంచ శాంతి కోసం భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని మోదీ గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆహ్వానానికి భారత్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చూడాలి మరేం జరుగుతుందో.